తెలంగాణ శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇదే లాస్ట్ ఛాన్స్, లేకుంటే మేమే నిర్ణయం తీసుకుంటాం. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు స్పీకర్ 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీసుకున్న చర్యలను న్యాయవాది అభిషేక్ సంఘవి కోర్టుకు నివేదించారు. దీంతో మిగతా వారిపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించగా అందుకు అభిషేక్ సంఘవి గడువు కోరారు. మిగతా 3 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక 2 వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చర్యల అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో మిగతా 3 విషయంలో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ వేట్ తప్పదనే టాక్ వినిపిస్తుంది. ఇక మరో 2 కడియం శ్రీహరి, సంజయ్ కుమార్లపై గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇక ఏదైతే ఇప్పటి వరకు చాలా అవకాశం ఇచ్చాం స్పీకర్కి, కానీ చేయలేకపోయారు. ఇంకొక 2 వారాల గడువు ఇస్తాం, మిగతా 3 విచారణ చేయాలి, మీ స్పష్టత ఇవ్వాలంటూ కూడా స్పీకర్ని ఆదేశించింది. కానీ దానికి ఏదైతే న్యాయవాది అభిషేక్ సంఘవి మరి ఏం కోరిందంటే, ఇంకా 4 వారాల గడువు కావాలి, మాకు 4 వారాల గడువు కావాలనే విజ్ఞప్తి చేయగా కోర్టు దానికి బదులుగా ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా సమయం మీకు ఇచ్చినాం, ఈ 2 వారాల్లో కనుక మీరు నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మేమే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పీకర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో మరి ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దానం నాగేందర్ విషయంలో అనర్హత వేటు తప్పుపోవద్దని చాలామంది చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానం నాగేందర్ అనర్హత వేటు పడుతుంది ఆయనకంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో పోటీ చేయడం, ఇక దానికి పెద్ద ఉదాహరణ. ఇక దానికి సంబంధించినటువంటి పెద్ద సాక్ష్యం ఏం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు స్పీకర్ అనేక సందర్భాల్లో